నాగార్జున 100వ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే. ల్యాండ్మార్క్ చిత్రం కావడంతో పక్కా ప్రణాళికతో ముందుకెళ్తున్నారు. స్టోరీ విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వడం లేదు. ఇప్పటికే చాలామంది దర్శకులు స్టోరీలు వినిపించారు, కానీ అవేవి కింగుని మెప్పించలేకపోయాయి. నచ్చిన స్టోరీల విషయంలో సరైన డెవలప్మెంట్స్ కుదరకపోవడంతో ముందడుగు పడలేదు. ఈ నేపథ్యంలో తమిళ డైరెక్టర్గా కార్తీక్ పేరు తెరపైకొచ్చింది. విలేజ్ బ్యాక్డ్రాప్ స్టోరీను రెడీ చేసినట్టుగా సమాచారం. ఈ చిత్రానికి దసరా అల్లుడు అని టైటిల్ పెడుతున్నారని ఫిలిం నగర్లో వార్తలు వినిపిస్తున్నాయి. తమిళంలో నీతం ఒరువానం అనే సినిమా చేశారు కార్తీక్. ఇది తెలుగులో ఆకాశం పేరుతో రిలీజ్ అయింది. 2 చోట్ల కూడా ఈ సినిమా పెద్దగా ఆడలేదు. అయితే నాగ్ ఇప్పుడు డైరెక్టర్ వైపే మొగ్గు చూపుతున్నట్టు సమాచారం. ఇటీవలే స్టోరీ వినిపించినట్టు ఇప్పటికే ప్రచారంలో ఉంది. ఇప్పటికే ప్రథమార్థం పూర్తి స్టోరీని నెరేట్ చేశారంట. అది నాగ్కి బాగా నచ్చింది. ప్రస్తుతం ద్వితీయార్థం కథ రెడీ అవుతుందని సమాచారం. ఇటీవల స్టోరీకి సంబంధించి పనులు ఎంతవరకు వచ్చాయని నాగార్జున స్వయంగా ఫోన్ చేసి వివరాలను ఆరా తీశారట. అందుకు కార్తీక్ మరో 2-3 నెలల సమయం పట్టొచ్చని చెప్పారంట. దీంతో నాకు కూడా కావాల్సినంత సమయం తీసుకోమని, ద్వితీయార్థం బాగా డెవలప్ రమ్మన్నారంట. సెకండ్ హాఫ్ నచ్చితే నాగ్ సెంచరీ కన్ఫర్మ్ అయినట్టే. ప్రస్తుతం నాగార్జున కూలీ, కుబేర చిత్రాల్లో కీలక పాత్రలను పోషిస్తున్న సంగతి తెలిసిందే. నాగ్ 100వ సినిమాలో అషిక రంగనాథ్ హీరోయిన్గా చేసే అవకాశం ఉంది. నా సమీరంగ సినిమాలో ఇప్పటికే అషిక, నాగార్జున జోడీ చేశారు. ప్రస్తుతం తమిళ దర్శకుడు లోకేష్ కనకరాజు తీస్తున్న కూలీ సినిమాలో నాగార్జున నటిస్తున్నారు. అందులో సూపర్ స్టార్ రజనీకాంత్ హీరో అయితే మన టాలీవుడ్ కింగ్ ఒక స్పెషల్ రోల్ చేస్తున్నారు. లోకేష్ కనకరాజు సినిమాలో నాగార్జునది అవుట్ అండ్ అవుట్ యాక్షన్ రోల్ అని తెలిసింది. ఆల్రెడీ లీక్డ్ వీడియోలో లుక్, సీన్ అందరికీ నచ్చాయి. ఇక దసరా బుల్లోడు కూడా మాస్ యాక్షన్ సినిమా తెలుస్తుంది. భారీ యాక్షన్ సన్నివేశాలతో పాటు థ్రిల్ ఇచ్చే విధంగా సినిమా ఉంటుందని తెలుస్తుంది. త్వరలో ఈ సినిమాకు సంబంధించి అధికారికంగా ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ఈ చిత్రాన్ని 100 కోట్ల బడ్జెట్తో తీయబోతున్నట్టు సమాచారం. పాన్ ఇండియా స్థాయిలో అన్ని భాషల్లో విడుదల చేయబోతున్నారు. ఈ ఏడాది షూటింగ్ కంప్లీట్ చేసి వచ్చే ఏడాది విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. మరి నాగార్జున 100వ మూవీ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ని కొట్టండి.